భోగాల నుంచి ఎంత దూరంగా జరుగుతావో భగవంతుడికి అంత దగ్గరగా వెళతావని వివేకానంద సూక్తిని విన్నామండి. ఇక్కడ ఎంత విట్టి పట్టుకు వేలాడితే అంత భగవంతుడికి దూరం అవుతావు. కనుక దీని నుంచి బుద్ధుడు మరల్చాలి. కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమేక్షత్ అని చెప్పినట్లుగా బుద్ధుడు మరల్చాలి. అలా మరల్చగలిగేవాడు గురువు. సత్యమేదో చెప్పి సత్యమే తిప్పుతాడు. అంతేకాదు మాటి మాటికి నీ అంతఃకరణి తిరిగిపోతుంటే హెచ్చరిచాడు తిప్పుతూ ఉంటాడు. ఇక్కడ ఇది అంతకన్నా ఆయన తిప్పుతాడు, నువ్వు కూడా కొంత తిప్పుకోవాలి. అవునా లేదా? ఇక్కడ ఎంత గుంజుతూ పైకి లాగుతున్నా నువ్వు గుంజుతూ వెనక్కి లాగుతుంటే ఎప్పటికీ పైకి వెళ్ళలేవు. ఆయన పైకి లాగుతుంటే నువ్వు పైకి వెళ్ళడానికి కొంత ప్రయత్నిస్తే తొందరగా వెళ్తావు. కొంతమంది గురువు పైకి లాగుతుంటే వీడు ఇట్లా గురువుని కూడా పడే శిష్యులు ఉంటారు ఇక్కడ. అలా కాకుండా వీడు ముందుకెళ్ళాలి ప్రయత్నం చేస్తూ ఉంటే గురువు కూడా పైకి లాగలడు. అందుకే ఎలా నువ్వు తరిస్తావంటానికి శాస్త్రం ఒక మాట చెప్తోంది. దాన్నే ఇక్కడ సురేశ్వరాచార్యులు కూడా ఉటంకించారు. ఇక్కడ శృత్యా ఆచార్య ప్రసాదేన యోగాభ్యాసవశేన చ ఈశ్వరానుగ్రహేణాపి స్వాత్మబోధో యదా భవేత్. స్వాత్మబోధ నీ యొక్క స్వస్వరూపం ఎలా తెలుస్తుంది అంటే శృత్యా, మొట్టమొదటి శాస్త్రం ప్రమాణం. ఎందుకంటే ఇంద్రియాలకు అతీతమైనటువంటి విషయం గురించి శాస్త్రమే ప్రమాణం. అంతేగాని నాకెలా అనిపించలేదండి, నాకెలా తోచలేదండి, నీ బుద్ధి ఎవడికి కావాలి? నీ బుద్ధి రకరకాల అజ్ఞాన కాలుష్యాలతో కలుషితమైపోయింది. కానీ నీ బుద్ధితో ఆలోచించాను, నా బుద్ధితో ఈ సమంజసం కాదనిపిస్తోందండి అంటే నీ బుద్ధికి శక్తి ఉంటేనా సమంజసం చెప్పడానికి? మెచ్యూరిటీ ఉండొద్దు బుద్ధికి. అందుకే శాస్త్రం ప్రమాణం. ఇంద్రియాలకి అందనటువంటి మహాసత్యాల గురించి అనుభవం వచ్చే వరకు శాస్త్రమే ప్రమాణం. అనుభవం వచ్చే వరకు, అనుభవం వచ్చే శాస్త్రం అక్కర్లే. అనుభవం వచ్చే వరకు శాస్త్రం కావాలి. ఒడ్డు దాటే వరకు పడవ కావాలి, అనుభవం వచ్చే వరకు శాస్త్రం కావాలి. అందుకే శృత్యా అంటే శాస్త్రం. అంతేకాదు శృతి అంటే వేదమే, శృత్య అంటే వేదము చేత. అంతేకాదు అది నియంతో నువ్వు చదివేసుకుంటే షేట్ కాకుండా పద్ధతిగా గురువు ద్వారా వినాలి. అందుకు శ్రవణేనా అని అర్థం కూడా శృత్య అనే మాటకి. గురువు ద్వారా శాస్త్రవాక్యముల్ని శ్రవణం చేయాలి. అంతేకాదు గురువుకి నీపై దయ ఉండాలి. గురువు కేవలం విషయం చెప్తాడని ఎప్పుడు అనుకోకండి. గురువు విషయంతో పాటు దయనిస్తాడు. ఇక్కడ శక్తి వస్తుంది. విషయం వేరు, శక్తి వేరు. విషయం అంటే న్యూస్ పేపర్ కూడా విషయం ఇస్తుంది. ఇన్ఫర్మేషను నాలెడ్జ్ కాదు, ఎక్స్పీరియన్స్ ఇవ్వాలండి ఇక్కడ. అందుకు గురువు దయ ఒకటి ఉంటుంది, దయతో కూడి ఇస్తాడు. ఇక్కడ మనం విషయం గ్రహిస్తున్నాం అనుకుంటాం, గురువు ఒక విషయం ఇచ్చే ఒకనొక వ్యాపారం అనుకుంటున్నాం. డబ్బు పట్టుకుని వెళ్ళి టమాటాలు కొనుక్కోవడానికి వెళ్తాం. టమాటా కొనుక్కోగానే దుకాణదారుతో నీ పని అయిపోయింది. అలా గురువుగారు జ్ఞానం ఇచ్చేశారు కనుక గురువుతో పని అయిపోయింది అనుకోకూడదు. ఇక్కడ గురువు దయతో జ్ఞానం ఇచ్చాడు. ఎందుకంటే నిన్ను జ్ఞానం చేయడం వల్ల గురువు గారికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ప్రయోజనం ఉందనుకుంటే ఆయనకి ఇంకా జ్ఞానం రాలేదని అర్థం. ఇక్కడ ఆయన నుంచి ఏం ఆశించడు ఇక్కడ, దయతో. కనుక శృత్యా ఆచార్య ప్రసాదేన. ఒక్కొక్కప్పుడు నువ్వు తెలుసుకున్న పుస్తకాల జ్ఞానం కంటే గురువు చెప్పిన పాఠాల కంటే ఆయన దయకి ఎక్కువ శక్తి ఉంటుందండి. ఎంత శక్తి ఉందంటే మా గురువుగారు గొప్పవారు, ఆయన జ్ఞానం చెప్పడానికి వచ్చారు, నాకు ఎక్కట్లేదు కానీ అని నువ్వు అనుకుని ఆయన దగ్గర మఠం వేసి కూర్చుంటే ఆయన దయగాని చూపిస్తే హఠాత్తుగా జ్ఞానం రావచ్చు. ఇదే శంకర భగవత్పాదులు వారి వద్ద ఊడిగం చేస్తూ ఆయన బట్టలు ఉతుకుతూ సేవ చేసుకుంటూ కేవల గురుభక్తితో శరణాగతులైనటువంటి గిరి అనబడే ఒకనొక సామాన్యుడు అని దయాప్రసారం చేత అద్వైత విద్యను అరటిపండు ఒలిచినట్లు తోటకాష్టకంలో చెప్పి తోటకాచార్యుడు కాలేదా చెప్పండి. ఇక్కడ ఇది దయాప్రసాదం అంత గొప్పదండి. అందుకు గురువు చూపు అంత గొప్పది. ఇక్కడ గురువు చూపే అంత గొప్పదైతే జగద్గురువైన దక్షిణామూర్తి చూపు ఎంత గొప్పదో తెలుసుకోండి ఇక్కడ. అందుకే భగవత్పాదుల వారు అంటున్నారు, స్వామి నేను శరణ వేడుతున్నాను. ఎలా శరణ వేడుతున్నా అంటే త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వమేవ యాచే విభో వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. స్వామి నీ పాదాలను అర్చిస్తున్నాను, నా నోరారా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాదు నా మనసారా నిన్ను తలంచుకుంటున్నాను. ఎప్పుడు అన్వహం, ప్రతిరోజు. ఇది ఇవాళ రేపు అని కాదు, అన్వహం ప్రతిరోజు చేస్తున్నాను. కోరుకున్నది ఏంటంటే ఒక్కసారి నీ చూపు నా పడేవయ్యా. ఏ చూపు కోసం దేవతలు కూడా నిరంతరం ప్రార్థన చేస్తుంటారో ఆ చూపు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే దేవతలు మరి వాళ్ళకి కూడా మోక్షం లేదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మోక్షం అనేది దేవతలకు కూడా సాధ్యం కాదు, మనకంటే గొప్ప పోస్ట్ అంతే ఇక్కడ. అందుకే తెలివైన వాడు దేవత్వాన్ని కూడా కోరుకోడు. అందుకే పైలోక సుఖాలను కోరుకోరు కదా. వాటి మీద కూడా వైరాగ్యం కలిగితే గానీ ఆత్మబోధ వినడానికి అర్హత లేదన్నారు ఇక్కడ. ఇహాముత్రార్థభోగ విరాగం.
దేవతలకు కూడా అది లభించదు. లభిస్తుందేమో నా దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన వాళ్ళ వైపు ఆ చూపు చూడట్లేదు ఆయన. వాళ్ళకి కావాలంటే రాక్షస సంహారం కోసం ఒకసారి మరొకసారి చూస్తున్నాడు, కానీ మోక్షం ఇచ్చినట్టు చూపు చూడట్లే. అందుకే దివ్యైశ్చరం ప్రార్థితాం, ఆ చూపు కోసం వాళ్ళు తహతకలాడతారయ్యా. అలాంటి చూపు ఒక్కసారి నా వైపు ప్రసరింపజేయవయ్యా. వీక్షా మే దిశ సాక్షుషీం సకురుణాం దివ్యైశ్చరం ప్రార్థితాం. ఎలాంటి చూపు అంటే ఆ చూపు మాకు మనస్సుకు సౌఖ్యాన్ని ఇస్తుంది. మనస్సుకు సౌఖ్యం ఇచ్చేది ఒక్కటేనండి, ఆత్మజ్ఞానం మాత్రమే. ఇది ఘంటాపదంగా తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని సినిమాకి ఎందుకు వెళ్ళారంటే కాసేపు మనశ్శాంతి అండి, అక్కడి నుంచి వచ్చి కొత్త అశాంతి మొదలవుతుంది. అవునా లేదా? ఎందుకంటే అందులో ఒక సన్నివేశం నీకు నచ్చుతుంది, పక్కవాడికి నచ్చదు, దాని మీద గర్జన కొట్టుకోవడం, ఆ రాత్రి నిద్రపడతాం. కనుక మనశ్శాంతి అనేది బయట వస్తువుల వల్ల దొరికేది భ్రాంతి తప్ప శాంతి కాదు. శాంతి స్వరూప జ్ఞానంలో మాత్రమే లభిస్తుంది, అది తెలుసుకోవాలి. అది లభించాలంటే జగద్గురువు యొక్క ప్రసాదం కావాలి. అందుకే శృత్యా ఆచార్య ప్రసాదేనా, దాని తర్వాత యోగాభ్యాస వశేన చ. ఈశ్వరుడు కూడా నువ్వు సాధన చేయకపోతే చూడ్డు, తెలుసుకో. యోగ అభ్యాస వశేన, యోగాభ్యాసం చేయాలి. యోగాభ్యాసం అంటే నేను మొన్నట్టుండి ఆసనాలు ప్రారంభించానంటే అంటే అది కాదు. ఇక్కడ అదొక భాగం మాత్రమే, అది కాదని కాదు, అది చాలా చిన్న మైనర్ పార్ట్. యోగాభ్యాసము అనేటువంటి దానికి శ్రద్ధ, భక్తి, ధ్యానం, చింతన, వైరాగ్యం, శమదమాదులు, తితిక్ష, ఇవన్నీ కలిపితే సాధన. యోగం అంటే సాధన. అది మామూలుగా తెలుసుకుని వదిలేయడం కదా, అభ్యాసం. నిరంతరం ప్రాక్టీస్ చేయాలండి. ఇక్కడ చిక్కక్కడ వస్తుంది. మీరు ఇవాళ చెప్పాలి, నాకు ఇవాళ అర్థమైపోవాలి, అర్థం కాలేదని మీరు సరిగ్గా చెప్పలేదని టామ్ టామ్ చేస్తా. ఇలా బెదిరించే శిష్యులు కూడా ఉంటారు ఇక్కడ. అరే నువ్వు అభ్యాసం ఏదయ్యా? అభ్యాసం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. అభ్యాసం ఒక్కడున్నంత మాత్రం సరిపోదు, వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం లేదనుకోండి, అభ్యాసం ద్వారా అభ్యాసం అనేదే లోకం మీద మోహం, లోకం మీద ఉంటుంది ఇక్కడ. కనుక వైరాగ్యంతో లోకమోహాన్ని వదులుచుకోవాలి, అభ్యాసంతో ఈశ్వరుడి దగ్గరికి చేరాలి. అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయంటున్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అభ్యాసయోగయుక్తేన, అభ్యాసయోగం. కానీ ధ్యానయోగమా, కర్మయోగమా, జ్ఞానయోగమా, ఈ కబుర్లను పక్కన పెట్టేయండి. జగద్గురు కృష్ణ పరమాత్మ చెప్పిన యోగం ఒకటి ఉన్నది భగవద్గీతలో, అభ్యాస యోగం. అభ్యాసం, నిరంతర అభ్యాసమే. ఎందుకంటే నీకు ప్రపంచం వచ్చిపడింది అభ్యాసం వల్లే, తెలుసలేదు. ఇది సత్యం, ఇది నాకు కావాలి, అది నాకు అక్కర్లేదు అనుకోవడం వల్ల మళ్ళీ దేహాలు వచ్చిపడుతున్నాయి. ప్రపంచాన్ని అలవాటు చేసుకోవడం వల్ల ప్రపంచం వచ్చి పడింది. లేని ప్రపంచమే అలవాటైపోవడం వల్ల వచ్చి పడితే ఉన్న భగవంతుడిని అలవాటు చేసుకుంటే ఆయన ఎందుకు లభించరండి? ఇది తెలుసుకో ఇక్కడ. అది అభ్యాసం, అది యోగాభ్యాస వశేన చ శృత్యా ఆచార్య ప్రసాదేన యోగాభ్యాస వశేన చ ఈశ్వరానుగ్రహేణ. ఆ తర్వాత ఈశ్వరుని యొక్క అనుగ్రహం, వీటి వల్ల స్వాత్మబోధ యదా భవేత్, అప్పుడు నీ యొక్క స్వస్వరూప జ్ఞానం నీకు లభిస్తుంది. ఆ స్వస్వరూప జ్ఞానము ఆ ఈశ్వరునికి భిన్నము కాదు. ఎవరిని దక్షిణామూర్తిని ఈశ్వరుడిగా నువ్వు ఆశ్రయించావో అతడే నీలో ఆత్మగా తెలుసుకోగలుగుతున్నావు. అటువంటి నాలో ఆత్మగా ఉంటూ గురూపదేశం వల్ల తానే ఆత్మను అనుభవానికి వచ్చినటువంటి దక్షిణామూర్తికి నమస్కారము అంటూ దక్షిణామూర్తిని పరబ్రహ్మము, పరమాత్మ, పరమేశ్వరుడు, మనందరిలో ఆత్మగా ఉన్నవాడు అని. ఎందుకంటే భగవద్గీతలో ప్రతి ఒక వాక్యం ఉంది, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ప్రతి వారిలో ఆత్మగా ఉన్నవాడిని నేనే అంటున్నాడు ఆయన. ఆత్మగా ఉన్నవాడు ఆయనే అయినప్పుడు ఆయన తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? అప్పుడు ఆత్మ లక్షణం ఏమిటి, ఆత్మ కాని దాని లక్షణం ఏంటో తెలుసుకోవాలి. ఈ రెండూ తెలుసుకున్నప్పుడు దీని యందు ఆత్మలక్షణం ఉందా అని ఆలోచిస్తూ, లేదు అన్నప్పుడు పక్కన పెట్టేయాలి. దేని యందు ఆత్మలక్షణం కాబట్టి పట్టుకోవాలి, అది భగవంతుడే. కనుక నీ లోపల భగవంతుడు ఆత్మగా ఉన్నాడంటే ఆత్మ యొక్క లక్షణం గ్రహించు. ఆత్మగా ఉన్న దక్షిణామూర్తిని గ్రహించు. హిందూ మతం గొప్పతనం ఏంటంటే నువ్వు ఆరాధించే ఈశ్వరుడు నీలోనే ఆత్మగా ఉన్నాడు, అది గొప్పగా చెప్తుందని ఇక్కడ. అతన్ని నువ్వు ఆవిష్కరించుకోగలవు, అనుభవానికి తెచ్చుకోగలవు. నీలో చూడలేనప్పుడు ఎదురుగా కనబడ్డా చూడలేవు అన్నాడు. నీలోనే చూడగలగాలి. అందుకే యోగి హృద్ధ్యాన గమ్యం. ప్రతి వాళ్ళు మామూలు హృద్ధ్యాన గమ్యం. యోగులు హృదయంలో ధ్యానము దొరుకుతాడు. ఇక్కడ ధ్యానం లేని వాడికి దొరకట్లేదు. ఇది ఆలోచించవలసిన అంశం. అందుకే భగవంతుడే ఆత్మగా అనుభవానికి వస్తున్నాడు. అలా అనుభవానికి వచ్చినటువంటి భగవంతుడు ఎవడైతే ఉన్నాడో అద్వయమైన ఆయన స్వేచ్ఛగా ఈ జగత్తును తనకింద భాషింపజేస్తూ ఉన్నాడు, ఒక మహాయోగి వలె, మాయావి వలె. అటువంటి ఆ భగవంతుడికి తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఎంత అందమైన శ్లోకం ఇచ్చారు. మరొక్కసారి శ్లోకం చదువుకుంటూ దీనిలో ఉన్న కొన్ని విశేషమైన ఉపనిషద్ అంశములు జగత్తుకి